మీరు నేను అనుకున్నట్టు నబీల్, ప్రేరణ ఎలిమినేట్ గారు. ఎందుకో ఈ వీడియోలో చెప్తా వినండి. ఎందుకంటే మీరు నేను చూసింది అన్అఫీషియల్ పోల్స్ కాబట్టి. అఫీషియల్ పోల్స్లో చాలామంది మీరు షాకింగ్ పేర్లు వస్తాయి. సో ఆ పేర్లు ఏంది ఇప్పుడు వినుర్రి. ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే గౌతమ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో అసలు నబీల్కి ఓటింగే పడతలేదు అనుకున్నాం మనం. బట్ మనం అందరం తప్పైనాం. నబీల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నబీల్, ప్రేరణ డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారు. బట్ ప్రేరణ ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ పొజిషన్లో చూసుకున్నట్లయితే రోహిణి అక్క ఉంది. సో రోహిణి అక్క ఇక్కడ దాకా రావడం అనేది చాలా గ్రేట్. ఇంకా బయట ఇండస్ట్రీలో జబర్దస్త్ వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే పాత ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే జబర్దస్త్లో కూడా కంటెస్టెంట్స్ ఉంటారు కాబట్టి ఆ ఎక్స్ కంటెస్టెంట్స్తో చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా ఆట కూడా అలానే ఉంది కాబట్టి రోహిణి అక్క ఇప్పటిదాకా సర్వైవ్ అయ్యి ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అన్నట్టు ఇది. సో చూద్దాం వల్ల మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీ టాప్ 5 ఎవరు అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఉంటుంది, విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. మరి ఈ వీడియోకి గింతే. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.